శాంతి. ఈరోజు మార్చి 13వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటిలోనూ మీ వంటి పదమాపదం భాగ్యవంతులైన విద్యార్థులు ఇంకెవ్వరూ లేరు. మిమ్మల్ని స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి శిక్షకుడిగా చదివిస్తున్నారు. ప్రశ్న: ఏ అభిరుచి సదా ఉన్నట్లయితే మోహం యొక్క తాళ్ళు తెగిపోతాయి? సమాధానం: సేవ చేయాలి అనేటటువంటి అభిరుచి సదా ఉన్నట్లయితే మోహం యొక్క తాళ్ళు తెగిపోతాయి. ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా నశించేవి అనేది సదా బుద్ధిలో ఉండాలి. వీటిని చూస్తూ కూడా చూడకూడదు. చెడు వినకండి, చెడు చూడకండి అని బాబా శ్రీమతం అనేది చెప్తుంది అంటున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకి నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సూర్యవంశ రాజధాని యొక్క ప్రైజ్ని తీసుకునేందుకు బాప్దాదా ఆఫర్ని తీసుకోవాలి. సేవ చేసి చూపించాలి. మోహం యొక్క తాళ్లను తెంచుకోవాలి. రెండవ పాయింట్: జ్ఞానసాగరుడు విదేహి అయినటువంటి తండ్రి తాను స్వయంగా చదివించేందుకు వస్తారు. కావున రోజు చదువుకోవాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. బాబా సమానంగా విదేహులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానం: మీ ప్రాక్టికల్ జీవితం యొక్క ప్రమాణం ద్వారా సైలెన్స్ శక్తి యొక్క ధ్వనిని వ్యాపింపచేసేవారు విశేష సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: ప్రతి ఒక్కరికి సైలెన్స్ శక్తి అనుభవం అనేది చేయించటం ఇది విశేషమైన సేవ. ఏ విధంగా సైన్స్ శక్తి ప్రసిద్ధమైందో అలా సైలెన్స్ శక్తి ప్రసిద్ధమైపోవాలి. సైలెన్స్ అంటే సైన్స్ శక్తి కన్నా సైలెన్స్ శక్తి గొప్ప శక్తి కదా. ఇది అందరి నోటి నుంచి కూడా వెలువడాలి. ఆ రోజు కూడా రానుంది. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్షత అనగానే తండ్రి యొక్క ప్రత్యక్షత కదా. మీ అందరి జీవితమే సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము. నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరూ కూడా శాంతి యొక్క మోడల్స్గా కనిపించినట్లయితే సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి వైపుకి వెళ్తుంది. అటువంటి సేవను చేయండి. అప్పుడే విశేషమైన సేవాదారులు అని అంటారు బాబా. స్లోగన్: సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ను ఉంచినట్లయితే సర్వుల బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మంచిది. ఓం శాంతి.